పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. ఒడిశా సరిహద్దుల్లోకి వెళ్లినట్లు కనిపించిన ఏనుగులు తిరిగి మక్కువ మండలం కాముడు వలస గ్రామానికి చేరుకోవడంతో రైతులు ఉలిక్కిపడ్డారు. గ్రామంలోని 4 ఎకరాల ఫామ్ ఆయిల్ తోటను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా తోటలో ఉన్న 2 విద్యుత్ మోటార్లను కూడా పాడు చేశాయి. పంట నష్టంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఏనుగులు దగ్గరకు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారే తప్ప ఏనుగులను అడవిలోకి లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయటం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలను, ప్రాణాలను కాపాడాలని, ఏనుగుల గుంపును తక్షణమే తరలించాలని అధికారులు కోరుతున్నారు. కన్నా పెద్ద సమస్య ఏంటంటే ఏనుగుల సమస్య. ఈ ఏనుగుల సమస్య ఏంటంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా చెయ్యలేకపోతున్నారా, లేకపోతే ఆ పని ముందుకు వెళ్ళట్లేదా నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే ఈరోజు నిన్నటిదాకా పార్వతీపురం నియోజకవర్గంలో తిరిగాయి, అంతకు ముందు కురుపాం నియోజకవర్గంలో తిరిగాయి, ఇప్పుడు సాలూరు నియోజకవర్గానికి వచ్చాయి. అంటే ఎంత ఒక 4-5 ఏనుగులు వచ్చి ఈరోజు పదుల సంఖ్యలో ఏనుగులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ ఏనుగుల వల్ల పంట నష్టం ఒక పక్క అవుతుంది, ప్రాణ నష్టం ఒక పక్క అవుతుంది. అది అతి త్వరలోనే వీటికి ముగింపు పలకాలని మేము అటవీ శాఖ అధికారులను ఆదేశించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వీళ్ళు కూడా మనుషులు పంపిస్తున్నారు, ట్రాక్ చేస్తున్నారు, కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. సమస్య పరిష్కారం అయ్యే విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని. వీటికన్నా పెద్ద సమస్య ఏంటంటే